హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. ఆన్లైన్ క్లాసులు కానీ ఆఫ్లైన్ క్లాసులు విన్నారు కదా. దీంట్లో భాగంలో మనము ఫస్ట్ క్లాస్ ఏంటంటే ఇంట్రొడక్షన్ క్లాస్ తీసుకున్నాం. సెకండ్ వన్ వచ్చేసి మనము వెల్త్ అడ్వైజర్ కూడా క్వాలిఫై తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, రెండు అయిపోయినాయి. ఇప్పుడు మనము కస్టమర్ని ఎలా అచీవ్ అవ్వాలి, తర్వాత మనము మార్కెట్లోకి ఎలా వెళ్ళాలి, కస్టమర్ని ఎలా పట్టుకోవాలని చెప్పేసి అందరికి డౌట్. సో నేను ఈ వీడియోలో మీకు చూడండి కస్టమర్ని ఎలా పట్టుకోవాలి, తర్వాత మనము మార్కెటింగ్ అనేది ఎలా చేయాలన్నది ఇవాళ నేను మీకు లైవ్ చూపిస్తున్నాను. అంటే చూడండి, నేను ఒక ఏజే అని గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చిన. ఇది ఎందుకనంటే ఏజే గ్లాస్ ఫ్యాక్టరీలో దీనిలో 3 షిఫ్ట్లు ఉంటాయి. మనకి 3 షిఫ్ట్లో ఒక్కొక్క షిఫ్ట్కి వచ్చేసి మనకు 2500 నుంచి 3000 మంది ఉంటారు అనమాట ఎంప్లాయీస్. వీళ్ళు ఎందుకనంటే ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ 3 ఉంటాయి. వీళ్ళందరూ ఎంప్లాయీస్ అందరు ఇక్కడ బయటకు వస్తున్నప్పుడు మనం ఒక ప్రొఫెషనల్ లాగా చూస్తున్నారు కదా. ఈ కెన్ఓపి ఇక్కడ మనం వేసుకున్నాం అంటే ఇక్కడికి ఎందుకనంటే వాళ్ళే వచ్చి కస్టమర్లు అడుగుతారు ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుందని. అప్పుడు మనం ఏం చేస్తామంటే మన ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా. అప్పుడు కస్టమర్ అడిగిన డౌట్స్ అందరూ మనకు క్లారిఫై చేయడం వల్ల కొంతమంది ఏంటంటే మన దగ్గర ఉన్న లీఫ్లెట్ తీసుకొని మన నెంబర్ తో అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అడిగి ఏం చేస్తారంటే సైట్ కి రావడం జరుగుతుంది. సైట్ కి వచ్చి తీసుకొని కస్టమర్ ఒకవేళ నచ్చింది అనుకోండి సైట్ విజిట్ చేస్తాడు. దాంతో పాటు మనము కస్టమర్ బేస్ పెంచుకుంటాం. కస్టమర్ బేస్ పెంచుకుంటూ మనము మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు. ఇది सिंपल मेथड. चोलेरू बोल के बंगापल्ली से गाली आपको राइट साइड में 3 किलोमीटर रहता हाईवे से आपको 13 लाख होता. 13 लाख. हाँ, 1 बीच 2 बीच ओपन प्लाट हो. अगर आपको घर से साथ होना बोले तो 36 लाख होता. 36 लाख बोले तो लैंड विथ हाउस 2 आता आपको इसमें. अच्छा, ये एरिया ओके. अच्छा प्रोजेक्ट है, टोटली सब डेवलपमेंट है. क्या हुआ सर? लीजिए, आज 3 डेज ऑफर है सर, 26, 27, 28. ये 3 डेज में आपने एक फ्लैट लिए तो कितना किलोमीटर? अब देखो सर, बंगापल्ली कितना होता है इधर से? बंगापल्ली बोले तो 10 किलोमीटर. 10 किलोमीटर से आपको अंदर बोले तो 13 किलोमीटर होता. इधर से 10 किलोमीटर बोले तो आपको 15 मिनट लगता खाली. नहीं, ज्यादा लगता. क्यों बोले तो ये तो ट्रैफिक नहीं है, एक कहाँ तो भी सिग्नल नहीं गिरता आपको. एक ही नेशनल हाईवे, ये वारंगल हाईवे. 13 किलोमीटर बोले तो EMI कितना था, डाउन पेमेंट कितना? नहीं, ये EMI नहीं सर, ये आउटरेट का है, फुल पेमेंट का. फुल पेमेंट. अगर घर जाने के लिए बोले तो आपको पर्सनल लैंड का जाल तो 46 लाख रहता. अगर आप पर्सनल लोन गए तो 36 लाख में आपको दे देता. उतना बेनिफिट रहता है इसमें. ओके ओके. ये नो EMI. नो EMI सर, फुल आउटरेट इसमें. क्यों बोले तो डायरेक्ट रजिस्ट्रेशन आप अभी जाके घर बांधने का, ये क्या बोले तो गांव का लक्के है तो गांव में आपको क्या बोलते हो लक्के है ना, कंपलसरी गांव वाले इसमें फ्लैट लिए आप भी इसमें ले सकते, लिए तो घर बना ले सकते हैं अभी. बट EMI क्यों नहीं इसमें सर? ये क्या बोले तो आउटर EMI बोले तो डेवलपमेंट नहीं होता आपको. 2 साल 3 साल होता. अगर आपको क्या तो तकलीफ से पैसे नहीं बने तो आपका फ्लैट दूसरे वाले बेच सकते, और डेवलपमेंट करने के लिए बहुत टाइम लगता. इसलिए लोन में नहीं जाना चाहिए आपको. और क्या बोले तो थोड़ा आपको पैसे नहीं है तो पैसे के लिए दूसरा तरफ रोड्स देखो. क्यों बोले तो अगर क्या प्लान करे तो उसमें आपको कैसे तो भी मौका दिखता आपको आने के लिए. चलो ठीक है, आई कॉल बैक. ओके सर, हमारा नंबर है. आप कल का कैसा तो भी 26 आगे जनवरी है, आ जाओ. कैसा तो भी पैसे कमाने वाला जमीन ही लेता, फिर जाके कार गिर कुछ भी नहीं लेता. जमीन लिए तो उन लोग को फ्यूचर में बेनिफिट आता. పట్టుకోవాలి అనే దానికి నేను ఎందుకంటే మీకు అందరు కూడా వాళ్ళ అవగాహన ఇచ్చిన. అంటే ఒక కంపెనీ దగ్గర మనం కెన్ఓపి వేసుకొని వాళ్ళనే మన కెన్ఓపి దగ్గరకు వచ్చి వాళ్ళ డౌట్స్ అని క్లారిఫై చేస్తూ అట్లా మన బిజినెస్ పెంచుకుంటున్నాం కదా. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా దీనిలో సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే మేమందరం కూడా ప్రత్యక్షంగా కెన్ఓపీలు కాదు, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఫీల్డ్ లో మేమందరం కూడా దానిలో ట్రైనింగ్ తీసుకొని నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి మంచి సక్సెస్ తీసుకున్నాం. మీరు చూడండి,
మన వాళ్ళందరూ కూడా ఇలాగే మీలాగానే బ్యాచులర్ లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ తీసుకుంటూ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ మంచి సక్సెస్ తీసుకున్న వాళ్ళు కూడా సో మీరు కూడా ఎవరు కూడా భయం అని తర్వాత ఎటువంటి మీ డౌట్స్ కానీ పెట్టుకోకుండా కంపల్సరీగా దీంట్లో మీరందరూ కూడా జర్నీ అని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మీ ఎవరైతే మీ అప్లైర్ ఉన్నారో తప్పకుండా దీనిలో మీ అందరు కూడా మంచి ఒక బిజినెస్ స్ట్రాటజీని చూపిస్తాడు, తర్వాత మీకు నేర్పిస్తాడు. అలాగే ఎక్కడ చేయాలి ఏంటి అన్ని కూడా మీకు టిప్స్ నేర్పిస్తూ మీ అందరు కూడా సక్సెస్ తీసుకొస్తాడు. సో మీరు అందరు కూడా ఈ ట్రైనింగ్ అందరు కూడా సక్సెస్ చేసుకోండి. థ్యాంక్ యూ.